ఆశ అనే దీపం ఒక సాధారణ యువకుడి అసాధారణ ప్రయాణం. తెలంగాణలోని ఒక చిన్న ఊరిలో రవీంద్రం అనే యువకుడు ఉండేవాడు. ఇంట్లో పరిస్థితులు బాగాలేవు. తండ్రి రోడ్డు మీద కూలీగా పనిచేసేవాడు. తల్లి ఇతరుల ఇళ్లలో పనులు చేసేది. రవి చిన్నప్పటినుంచే తన కుటుంబం కష్టాలు చూసి ఒక్క మాట నేర్చుకున్నాడు: ఏదైనా సాధించాలంటే ప్రయత్నం ఆగకూడదు. బాల్యం కష్టాల్లోనే గడిచింది. రవి పాఠశాలలో బాగా చదివేవాడు. కాని పుస్తకాలు కొనడానికి డబ్బులు లేకపోవడం వల్ల పాత పుస్తకాలనే ఉపయోగించేవాడు. స్కూల్కి వెళ్లే దారిలో కొన్నిసార్లు చెప్పులు చిట్లిపోవడంతో నడిచి వెళ్లేవాడు. అయినా రోజూ ముఖంలో నవ్వుతో, కళ్లల్లో ఆశతో వెళ్లేవాడు. అతని టీచర్లకు అతని కష్టపడే స్వభావం నచ్చేది. ఒకరోజు టీచర్ అడిగారు: రవి, పెద్దయ్యాక నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు? అతడు బలంగా చెప్పాడు: నేను నా ఊరిని గర్వపడేలా చేసే వ్యక్తి అవుతాను సార్. కష్టాలు అంతకంతకు పెరిగాయి. 10వ తరగతి తర్వాత రవీంద్రం ఇంట్లో పరిస్థితులు మరింత క్షీణించాయి. తండ్రి అనారోగ్యంతో పడిపోయాడు. చదువు ఆపి ఉద్యోగం చూడాలని చాలామంది చెప్పారు. కాని రవి మాత్రం దిగిరాలేదు. రాత్రిపూట చిన్నపాటి హోటల్లో పాత్రలు తోముతూ డబ్బు సంపాదించి పగలంతా కాలేజీకి వెళ్లేవాడు. కొన్నిసార్లు భోజనం లేకుండా రోజు గడిపేవాడు. అయినా తన లక్ష్యాన్ని మరచిపోలేదు. జీవితంలో మొదటి అవకాశం. ఇంజనీరింగ్ చివరి సంవత్సరంలో ఒక కంపెనీ నుండి క్యాంపస్ ఇంటర్వ్యూ వచ్చింది. అందరూ మంచి దుస్తులు వేసుకుని ఇంటర్వ్యూకి వచ్చారు. రవి వద్ద మాత్రం సరిగ్గా ఫార్మల్ దుస్తులు కూడా లేవు. కాని అతడికి ఉన్నది జ్ఞానం, ధైర్యం, నమ్మకం. ఇంటర్వ్యూలో అడిగారు: మీరు ఎందుకు ఈ ఉద్యోగానికి సరిపోతారు అనుకుంటున్నారు? రవి సమాధానమిచ్చాడు: నాకున్నదంతా నేర్చుకునే తపన, కష్టపడే మనసు. అవకాశమిస్తే ఫలితాలు చూపిస్తాను. చిన్న ఉద్యోగం, పెద్ద కలలు. రవి కంపెనీలో చిన్న స్థాయిలో పని ప్రారంభించాడు. ప్రతిరోజూ కొత్తగా ఏదైనా నేర్చుకునే ప్రయత్నం చేసేవాడు. ఇతరులు 8 గంటలు పనిచేస్తే అతడు 10 గంటలు పనిచేసేవాడు. తన తప్పిదాల నుంచి నేర్చుకుని వాటిని దిద్దుకుంటూ ముందుకు సాగాడు. కొన్నేళ్లలోనే అతడు ప్రాజెక్ట్ లీడర్ అయ్యాడు. కాని అతని కల మాత్రం ఇంకా పెద్దది: తన సొంత సంస్థను ప్రారంభించడం. కొత్త దిశలో మొదలైన ప్రయాణం. తన స్నేహితులతో కలిసి చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ ప్రారంభించాడు. మొదటి నెలలోనే నష్టం వచ్చింది. 2వ నెలలో కూడా పెద్దగా పని రాలేదు. స్నేహితులు ఒక్కొక్కరుగా దూరమయ్యారు. ఇంక చివరికి రవీంద్రం ఒక్కరే మిగిలిపోయాడు. కాని అతడు మాత్రం ఆగలేదు. ఒకసారి మొదలెట్టిన ప్రయాణం చివరి వరకు నేనే నడవాలి అని నిర్ణయించాడు. విఫలతల నుంచి విజయం వైపు. వర్షం రోజున కూడా ల్యాప్టాప్ బ్యాగ్ వేసుకుని బస్సుల్లో తిరుగుతూ క్లయింట్లు వెతికేవాడు. చాలామంది తిరస్కరించారు, కొందరు ఎగతాళి చేశారు. కాని ఒక చిన్న స్టార్టప్ అతని సర్వీస్ను ప్రయత్నించింది. ఆ పని రవీంద్రం ఎంతో కష్టపడి పూర్తి చేశాడు. ఆ కంపెనీ ఫలితాలతో సంతోషించి పెద్ద కాంట్రాక్ట్ ఇచ్చింది. చివరి సన్నివేశం. గౌరవ వేదికపై ఒకరోజు అతడిని ఒక జాతీయ సదస్సులో యంగ్ ఇన్నోవేటర్ అవార్డుతో గౌరవించారు. ఆ వేదికపై నిలబడి రవీంద్రం చెప్పిన మాటలు అక్కడున్న వేల మందిని కదిలించాయి. నా విజయంలో నా ప్రతిభ కంటే నా ఆశ పెద్దది. ఒక దీపం చీకటిని జయిస్తుందంటే మనలోని ఆశ కూడా కష్టాలను జయిస్తుంది. మూల సందేశం: మన పరిస్థితులు కాదు, మన ఆలోచనలు మన గమ్యాన్ని నిర్ణయిస్తాయి. పేదరికం, నిరాశ, విఫలత ఇవన్నీ తాత్కాలికం. కాని మన ఆశ శాశ్వతం. మనలో ఉన్న ఆత్మవిశ్వాసం చీకటిలో కూడా దీపం వెలిగిస్తుంది. ఎప్పుడూ నమ్మండి, మీరు కూడా చీకెలరు.